ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1905 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 10, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ N5 ఒప్పో ఫోల్డబుల్ ఫోన్ ఇది. అండ్ ఇది స్లిమ్మెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పేసి మనకి చాలా రోజుల నుంచి న్యూస్ వినిపిస్తున్నాయి. దీని లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేశారు వీళ్ళు. సింగపూర్లో ఫిబ్రవరి 20వ తారీఖు అయితే దీన్ని లాంచ్ అయిపోతున్నారు. ఇది గ్లోబల్ లాంచ్. ఇండియాకి తీసుకురారనుకుంటా. మేబీ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ ఒప్పో నుంచి అయితే ఒప్పో ఇండియా నుంచి ఇండియాకి వస్తుందో రాదో ఇది. ఒకవేళ ఇది వస్తే మళ్ళీ OnePlus Open 2 వచ్చింది అనుకోండి, సో రెండింటి మధ్య క్లాష్ అవుతుంది. ఎందుకంటే రెండు సేమే, పేరు మార్చి తీసుకురావడం అంతే. మేబీ ఇండియాకి OnePlus Open 2 తీసుకొస్తారేమో. ఇది స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ IPX9 రేటింగ్ ఉంటుంది. చాలా స్లిమ్ ఉంటుంది ఫోన్. చూద్దాం ఇండియాకి వస్తారా అది. సో మోటోలా నుంచి మోటోలా రేజర్ అల్ట్రా అని చెప్పేసి ఒక ఫోన్ అయితే గీక్ బెంచ్లో కనిపిస్తుంది. అండ్ ఇది ప్రాసెసర్ చూస్తే మాత్రం 8 Elite ప్రాసెసర్ స్కోర్ అయితే కనిపిస్తుంది. 8 Elite ప్రాసెసర్ కనిపిస్తుంది. నార్మల్గా మోటోలా రేజర్ సిరీస్ రేజర్ 50 అల్ట్రా లాస్ట్ ఇయర్ వచ్చినాయి. నెక్స్ట్ జనరేషన్ 60 సిరీస్ ఉంటుంది, రేజర్ 60 అల్ట్రా. ప్రజెంట్ అయితే ఇది ఓన్లీ అల్ట్రా అనే కనిపిస్తుంది. పేరు ఏమన్నా చేంజ్ చేస్తున్నారో ఏమో తెలియదు. 8 Elite ప్రాసెసర్తో మనకి టాప్ మోడల్ వస్తుంది. అండ్ ఇంకో మోడల్ కూడా ఉంటుంది, 8 Gen 3 ప్రాసెసర్తో అయితే బేస్ మోడల్ అయితే వస్తుంది. రెండు ఫ్లిప్ ఫోన్స్ మనం రేజర్ సిరీస్లో ఎప్పుడు చూస్తాం. ఈ ఇయర్ 2025లో కూడా రెండు ఫ్లిప్ ఫోన్స్ చూస్తాం. ఒకటి 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, ఒకటి 8 Elite ప్రాసెసర్తో వస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ మార్చి 25వ తారీఖు డెవలపర్ కాన్ఫరెన్స్ అయితే పెట్టింది. డెవలపర్స్ మీటింగ్ అనమాట ఇది. దీనిలో యాపిల్ AI మోడల్ ఉంది కదా, ఏజాక్స్ అని చెప్పేసి వీళ్ళు పేరు పెట్టారు. అంటే ఇప్పుడు జెమినై లాగా అనమాట గూగుల్కి. ఏజాక్స్ అనేది AI సంబంధించింది. మొత్తం యాపిల్ దీని మీద వర్క్ చేస్తుంది. దీన్ని మోస్ట్లీ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్లో చూడొచ్చు మనం. iOS 19లో తీసుకొని వస్తారనుకుంటున్నాను నేను. అండ్ AI మీద యాపిల్ చాలా ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే శాంసంగ్ ఇప్పటికే యాపిల్ని ఆడుకుంటుంది అనమాట యాడ్స్లో వాటిల్లో. నీకు దమ్ముంటే ఇచ్చేసి చూపి అని చెప్పేసి AI ఫీచర్స్ ఉంటాయి కదా S సిరీస్లో, సో హైలైట్ చేస్తూ యాపిల్ని బాగా టీచ్ చేస్తుంది. అండ్ శాంసంగ్ S సిరీస్ సేల్స్ కూడా పెరిగినాయి. లాస్ట్ జనరేషన్ నుంచి చూస్తే S24 అల్ట్రా ఒక 4 సంవత్సరాల తర్వాత టాప్ సెల్లింగ్ ఫోన్స్లోకి అయితే వచ్చింది S సిరీస్ మళ్ళీ AI ఫీచర్స్ వల్ల. సో ఖచ్చితంగా యాపిల్ అయితే దాని మీద వర్క్ చేస్తుంది AI మీద, అయితే శాంసంగ్కి గట్టిగా పోటీ ఇవ్వడానికి. చూద్దాం నెక్స్ట్ జనరేషన్ యాపిల్ ఐఫోన్స్లో మనం ఎలాంటి AI ఫీచర్స్ చూస్తాము. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlusలో అలర్ట్ స్లైడర్ ఉంటాయి. చాలా మందికి ఇష్టం OnePlus యూజర్స్కి అలర్ట్ స్లైడర్. ఇప్పుడు దీన్ని తీసేయబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. దీన్ని తీసేసి యాక్షన్ బటన్ ఉంటుంది కదా, మీరు ఐఫోన్స్లో చూస్తుంటారు, జస్ట్ ప్రెస్ టైప్లో వస్తుంది. మీరు లాంగ్ ప్రెస్ ఒకటే ఉంటుంది యాపిల్లో, మనం ఓన్లీ ప్రెస్ చేయడమే. దాన్ని ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఇస్తే బాగుంటుంది. లైక్ సింగిల్ ప్రెస్ చేస్తే సైలెంట్లోకి వెళ్ళడం, లాంగ్ ప్రెస్ చేస్తే ఏదైనా యాప్ ఓపెన్ అవ్వడం, ఇట్లా దాన్ని మల్టిపుల్గా యూస్ చేస్తే బాగుంటుంది. మల్టీ ఫంక్షన్ బటన్ లాగా. అది ఓన్లీ ఆ యాక్షన్ బటన్ సైలెంట్కి రింగ్ మోడ్లకి స్విచ్ అవ్వడానికి మాత్రం ఉపయోగపడుతుంది యాపిల్లో కూడా. OnePlus ఒకవేళ తీసుకొచ్చే పని దాన్ని మల్టీ ఫంక్షన్కి తీసుకొస్తే బాగుంటుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే పోకో నుంచి పోకో X6 Pro మళ్ళీ లాస్ట్ టైం సేల్ ప్రైస్కి అయితే వచ్చింది. ఒకటే కలర్, ఏదైతే పసుపు కలర్ ఉంటుందో పోకో ఐకానిక్ కలర్. ఇది 18,999కి అయితే వస్తుంది. 8GB RAM 256GB మోడల్. ఒకవేళ మీరు గేమింగ్ కోసం ఫోన్ చూస్తుంటే బడ్జెట్ 20,000 రూపాయల లోపు అయితే మాత్రం మళ్ళీ మీకు మంచి ఆపర్చునిటీ ఇది. పోకో X7 Pro కంటే ఇది బెటర్గా ఆప్టిమైజేషన్ అయితే ఉంది. ఎందుకంటే అప్డేట్స్ చాలా అయితే వచ్చినాయి. పోకో X7 Pro కొత్త ఫోన్, ఇంకా అది కరెక్ట్గా ఆప్టిమైజేషన్ కూడా లేదు. అన్ని గ్రాఫిక్స్ కూడా అన్లాక్ కూడా అవ్వలేదు. బెటర్ మీరు తీసుకోవాలనుకుంటే బడ్జెట్ మీకు తక్కువ ఉంటే ఇది చెక్ చేయొచ్చు. పోకో X6 Pro గేమింగ్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఓపెన్ AI సంబంధించిన యూజర్ డేటా, అంటే ChatGPT అని యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళ డేటా 20 మిలియన్ 2 కోట్ల మంది డేటా డార్క్ వెబ్లో రష్యన్ హ్యాకర్ అయితే పెట్టాడు. అది సేల్కి పెట్టాడు, ఆయన డబ్బులు ఇట్లాంటివి అయితే ఏం పెట్టలేదు, జస్ట్ డేటా అయితే పెట్టాడు. మేబీ దాన్ని ఎవరైనా అడిగితే వాళ్ళకి సేల్ అయితే చేయొచ్చు. దీనికి సంబంధించి AI అయితే ఎటువంటి రియాక్షన్ అయితే లేదు వాళ్ళ సైడ్ నుంచి. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అండ్ నార్మల్గానే చెప్తుంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఇట్లాంటి యూజ్ చేయొద్దు అని చెప్పేసి పెద్ద నార్మల్గా నేవీలో కానివ్వండి, లేకపోతే ఫైనాన్స్ సంబంధించి కానీ ఇట్లాంటి చోట్ల అయితే మన గవర్నమెంట్ కూడా అసలు యూజ్ చేయొద్దు. ఆర్మీలో ఇట్లాంటి చోట్ల ఈ AI టూల్స్ అసలు యూజ్ చేయొద్దు అని చెప్తారు. అందుకే ఇట్లాంటి లీక్ అయినాయి అనుకోండి ప్రాబ్లం అయితే అవుతుంది, హ్యాక్ చేస్తూ ఉంటారు. అండ్ US గవర్నమెంట్ కూడా ఇట్లనే చెప్తుంటుంది అనమాట. వీళ్ళే మాత్రం యూజ్ చేయొచ్చు కానీ బయట వాళ్ళే మాత్రం యూజ్ చేయకూడదు. ఒకవేళ వీళ్ళు DeepSeek AI యూజ్ చేస్తే, అమెరికాలో DeepSeek AI యూజ్ చేస్తే $1 million ఫైన్ వేస్తున్నారు ఇండివిజువల్స్కి. ఒకవేళ బిజినెస్ పీపుల్ యూజ్ చేస్తే మాత్రం వాళ్ళ కంపెనీకి $100 million ఫైన్ అయితే వేస్తున్నారు. అసలు యూజ్ చేయొద్దు, ఇది మన డేటా లీక్ అయ్యిద్ది అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళ డేటానే లీక్ అయింది. OpenAI అంటే ఇది అమెరికాకు చెందిందే. సో వీళ్ళ కంపెనీ వీళ్ళ డేటానే డార్క్ వెబ్లో అయితే సేల్కి వచ్చింది.
నెక్స్ట్ మనకి ప్లే స్టేషన్ 5 యూజర్స్ ఫిబ్రవరి 7-8 తారీఖుల్లో చాలామంది ప్లే స్టేషన్స్ అయితే అసలు పనిచేయట్లేదు, గేమ్స్ ఓపెన్ అవ్వట్లేదు, సర్వర్స్ డౌన్ అయిపోయినాయి అండ్ మొత్తం చాలామంది ఇబ్బందికి గురయ్యారు. అండ్ దీని అయితే ప్రజెంట్ అయితే సోనీ ఫిక్స్ చేసినట్టు చెప్తుంది. అండ్ దీని కంపెన్సేషన్గా ఎవరైతే ప్లే స్టేషన్ ప్లస్ మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి 5 రోజులు ఎక్స్ట్రాగా మెంబర్షిప్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ జర్మనీలో ఒక మీటింగ్ అయితే అటెండ్ అయ్యాడు. ఇక్కడ ఆయన క్వశ్చన్ అడిగారు, టిక్ టాక్ మీరు ఏమైనా తీసుకుంటున్నారా అని చెప్పేసి. ఆయన ఇచ్చిన సమాధానం వచ్చేసరికి నేను టిక్ టాక్ అయితే కొనడం లేదని చెప్పేశాడు. సో ఈయన రేస్లో అయితే లేడు. మైక్రోసాఫ్ట్తో కూడా వీళ్ళు చర్చలు జరుపుతున్నారు. మైక్రోసాఫ్ట్ కూడా టిక్ టాక్ చర్చలు జరుపుతుంది. మైక్రోసాఫ్ట్ ఏమైనా తీసుకుంటుందేమో చూడాలి. 50% అయితే తీసుకుంటేనే వాళ్ళు అక్కడ సర్వే అవ్వగలరు యూఎస్లో, లేకపోతే ఆ కంపెనీ బయటికి రావడమే. ఎందుకంటే టిక్ టాక్ చైనాది కదా. సో 50% స్టేక్ ఏదైనా అమెరికన్ కంపెనీకి అయితే వీళ్ళు ఖచ్చితంగా అమ్మాలి. ఇప్పుడైతే ఇలాన్ మస్క్ అయితే కొనట్లేదు కాబట్టి మైక్రోసాఫ్ట్ ఏమైనా కొనిద్దేమో చూడాలి. అండ్ ఇంకొకటి ఈయన చెప్పింది, నేను ఏదైనా కంపెనీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఏదైనా కొత్తగా ఆలోచించి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఇట్లా ఆల్రెడీ ఉన్నదాన్ని నేను తీసుకోనని చెప్పేసి చెప్తున్నాడు. ట్విట్టర్ కేసు మొత్తం డిఫరెంట్ అని చెప్తున్నాడు. ట్విట్టర్ కొద్దిగా ఈగో ఇష్యూస్ అనమాట. ట్విట్టర్కి ఆయనకి కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే అయినాయి. సో దానివల్ల ట్విట్టర్ని కొనాల్సి వచ్చింది. అంతేగాని నేను దాన్ని కొనే ఉద్దేశం కూడా లేదు. అప్పుడు పరిస్థితులు అట్లా నన్ను కొనేలా చేసినాయి అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే తరుణ్ అడుగుతున్నారు, మీరు ఎందుకు ఆఫ్లైన్ మొబైల్స్ అన్బాక్సింగ్ చేయరు, ఆన్లైన్ బయర్స్ కాకుండా ఆఫ్లైన్ బయర్స్ కూడా హెల్ప్ అవుతుంది కదా అంటున్నారు. ఆఫ్లైన్ మొబైల్స్ అన్బాక్సింగ్ అయితే చేస్తాం, అన్ని చేయలేం. మెయిన్ చేస్తాం. లైక్ ఏ సిరీస్ ఫోన్, సామ్సంగ్ ఏ సిరీస్ ఫోన్స్, ఒప్పో రెనో సిరీస్ కానివ్వండి, వివో వి సిరీస్, ఇవన్నీ ఆఫ్లైనే. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఈ రియల్మీ ఉన్నాయి కదా, రియల్మీ నెంబర్ సిరీస్, ఇప్పుడు 14 Pro 14 Pro Plus ఇవన్నీ ఆఫ్లైన్లో వీళ్ళు అమ్ముతున్నారు. ఆన్లైన్ మొబైల్స్ లాగా వీళ్ళు తీసుకొని రావట్లేదు. అండ్ ఇంకా రెడ్మీ నోట్ సిరీస్ కూడా ఇంతకుముందు ఆన్లైన్లో అమ్మేవాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఆఫ్లైన్ ఫోన్స్ లాగా వాటిని అమ్ముతున్నారు. సో ఇవన్నీ ఆఫ్లైన్ కేటగిరీ కిందకే వస్తాయి. ఆఫ్లైన్ మొబైల్స్ కూడా చేస్తాం, కాకపోతే ఏవైతే మనకి కొద్ది మంచి బ్రాండ్స్, నోన్ బ్రాండ్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే చేస్తాను. అన్నీ చేయడం అంటే కష్టం, టైం కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాపట్ల నుంచి ఒక అతను, వెంకటేష్ అనే అతను హైదరాబాద్ అయితే వస్తున్నాడు. ఇతను ఒక 23 లక్షల క్యాష్ బ్యాక్ పెట్టుకొని బస్సులో ప్రయాణిస్తున్నాడు. మధ్యలో నార్కెట్పల్లి దగ్గర వీళ్ళు లంచ్కి ఆపారు అనమాట, తినడానికి ఆపారు. ఇతను బస్సులో నుంచి బ్యాగ్ అక్కడే పెట్టేసి వచ్చి తింటున్నాడు. ఈయన బ్యాగ్ తీసుకొని ఇక్కడ మీకు సీసీటీవీలో కనిపిస్తున్నారు కదా, పోలీసులు చెక్ చేస్తే దొరికింది ఇది. ఈయన చక్కగా ఒక అతను ఇతన్ని వెంబడిస్తున్నట్టున్నాడు, ఇతన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టున్నాడు. క్యాష్ ఉందని చెప్పేసి అర్థమైనట్లుంది. ఇతను వదిలేసి వెళ్ళగానే ఆ క్యాష్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంత క్యాష్, ఆయన బిజినెస్ మ్యాన్ యాక్చువల్ వెంకటేష్ అనే అతను. ఇంత క్యాష్ మీరు క్యారీ చేస్తున్నప్పుడు కొద్దిగా మనకే ఉండాలి అవేర్నెస్. డబ్బులు క్యారీ చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు కానీ, నగలు కానీ, ఇట్లాంటి వాల్యుబుల్ థింగ్స్ క్యారీ చేస్తున్నప్పుడు. ఇప్పుడు పోలీసులు అయితే కేసు అయితే పెట్టారు, పోలీసులు చెక్ చేస్తున్నారు. సో దొరుకుతాయని గ్యారెంటీ అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు. నెక్స్ట్ అమెరికాకి సంబంధించి, అమెరికాలో ఐఫోన్ అండ్ యాపిల్ ప్రొడక్ట్స్ రేట్స్ అయితే పెరగబోతున్నాయి. ట్రంప్ అడుగుపెట్టాడు, అంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. 10% టారిఫ్స్ అయితే విధించాడు వేరే దేశాల మీద. అలా చైనా కూడా ఉంది. ఇలా ప్రొడక్ట్స్ అన్ని అక్కడే తయారవుతూ ఉంటాయి. వాళ్ళు డిజైన్ చేసేది కాలిఫోర్నియాలో, తయారు చేసేది మొత్తం చైనాలో, అక్కడి నుంచి మళ్ళీ అమెరికాకి తెప్పించి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఛార్జెస్ పడతాయి కాబట్టి ఇంపోర్ట్స్ మీద 10%, ఖచ్చితంగా ఐఫోన్స్ మీద వాటి రిలేటెడ్ ఉంటాయి, యాపిల్ ప్రొడక్ట్ సంబంధించి అవన్నీ 10% వరకు అయితే ప్రైజెస్ అయితే పెరగవచ్చు. నెక్స్ట్ ఒకసారి మహారాష్ట్రలో జరిగింది. ఇప్పుడు ఫ్యూచర్లో మనం పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇప్పుడు హెల్త్ చూస్తున్నారు, హెల్త్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. ఏమైనా హెచ్ఐవి ఉందా, లేకపోతే ఏమైనా రోగాలు ఉన్నాయా, మొత్తం హెల్త్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. ఫ్యూచర్లో ఇది కూడా మిమ్మల్ని అడుగుతారు. ఇది లేకపోతే మీ పెళ్ళి అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు అయినట్టు మహారాష్ట్రలో జరిగింది ఈ సంఘటన. ఏం చూసి క్యాన్సిల్ చేశారంటే సిబిల్ స్కోర్ సరిగ్గా లేదని చెప్పేసి క్యాన్సిల్ చేశారు. పెళ్లి మొత్తం ఫిక్స్ అయిపోయింది. అబ్బాయి నచ్చి ఇద్దరికి ఒకరిని ఇష్టపడ్డారు. ఇద్దరికి మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. మధ్యలో ఒక అంకుల్ వచ్చాడు అనమాట అమ్మాయి సైడ్ నుంచి. అబ్బాయి సిబిల్ స్కోర్ ఒకసారి చెక్ చేద్దాం, ఎందుకైనా మంచిది అని చెప్పేసి అబ్బాయి దగ్గర సిబిల్ స్కోర్ చెక్ చేపిస్తే లోన్స్ ఉన్నాయి, దాన్ని కరెక్ట్గా క్లియర్ చేయట్లేదు, స్కోర్ తక్కువ అయితే ఉంది. సో ఫైనాన్షియల్గా అంత స్టేబుల్గా అయితే లేడు. సో బెటర్ మ్యాచ్ని క్యాన్సిల్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి అంకుల్ క్యాన్సిల్ చేయించాడు అనమాట. సో ఇట్లా ఉంటాయి కొద్దిగా అబ్బాయిలు, ఇది కూడా జాగ్రత్త పెట్టుకోండి. సిబిల్ స్కోర్ కూడా ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలనుకుంటే చూసే రకంగా ఉంది. అరేంజ్డ్ మ్యారేజ్లో, లవ్ మ్యారేజ్లో ఇవన్నీ చెల్తానాయి, చేసుకోవడమే. ఇదేమైంది ప్రోడక్ట్ న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. వీకెండ్లో మన ఛానల్లో వచ్చిన వీడియోస్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, చెక్ చేయండి. OnePlus 13 వర్సెస్ iQOO 13. అండ్ ఈ వీడియో కూడా చెక్ చేయండి. కాంతానది ఈ ఇయర్ ఫోన్ సంబంధించి, ఒకవేళ మీరు ఇయర్ ఫోన్స్ యూస్ చేసిన తర్వాత ఖచ్చితంగా వీడియో చెక్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది మీకు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.